రాజకీయం అంటేనే ఎత్తులు పై ఎత్తులు, వ్యూహాలు ప్రతివ్యూహాలు ఉంటాయి. కానీ సొంత పార్టీ నేతలే సొంత ప్రభుత్వం పైనే గన్ గురి పెడితే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో ఇదే జరుగుతోందా? అది పుండు మీద కారం చల్లినట్లు కావడంతో ఏకంగా సొంత సర్కార్ పైనే యుద్ధం ప్రకటిస్తుంటే అవినీతి మీద పోరాటం చేస్తానంటూ రవీంద్ర భారతి సాక్షిగా సవాలు చేసిన ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే టార్గెట్ ఎవరు? ఆయనకు పీసీసీ చీఫ్ ఇచ్చిన వార్నింగ్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఏ పార్టీలో ఉన్నా, ఏ పదవిలో ఉన్నా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రూటే సెపరేట్. మనసులో ఉన్నది ఉన్నట్లుగా కుండబద్దలు కొట్టే ఓపెన్ హార్టెడ్ పర్సన్ అనే పేరు ఆయనకుంది. ఇప్పుడు అదే స్టైల్లో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో, తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వ్యక్తులు ఇప్పుడు పెద్ద పెద్ద పదవులు అనుభవిస్తున్నారు. పేదోడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి 1.25 లక్ష కొర్రీళ్లు పెడుతున్న నేతలు వాళ్ళు మాత్రం విచ్చలివిడిగా సంపాదిస్తున్నారు. అవినీతిపై నేను యుద్ధం చేస్తాను అంటూ రవీంద్ర భారతి వేదికగా రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వంలోని నేతలపై సమరశంఖం పూరించారు. ఇది నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని మరియు ఆయన కేబినెట్ లోని ఒకరిద్దరు కీలక మంత్రులను టార్గెట్ చేసి సంధించిన బ్రహ్మాస్త్రమని పొలిటికల్ కారిడార్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నాకు టికెట్ రావడంలో రాజగోపాల్ రెడ్డి పాత్ర ఏమీ లేదు. రాజగోపాల్ కాంగ్రెస్ లోకి రాకముందే నేను పార్టీలో ఉన్నా, నేను సీనియర్ను అంటూ మందుల సామేల్ చేసిన కామెంట్స్ రాజగోపాల్ రెడ్డి ఈగోను తీవ్రంగా హట్ చేశాయి. అయితే సామెల్ ఈ స్థాయిలో మాట్లాడడం వెనుక సీఎం రేవంత్ హస్తం ఉందనేది రాజగోపాల్ రెడ్డి అనుమానం. అందుకే మందుల సామేల్ కు ఆయన వెనుక ఉన్న సవాళ్లకు ఒకేసారి మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఏపూరి సోమన్న 27 ఏళ్ల పాటల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెళ్లి నెక్స్ట్ తుంగదుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి సోమన్నే అన్నట్లుగా ప్రొజెక్ట్ చేశారు. ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్నట్లు అటు సామేల్ కు ఎర్తు పెడుతూనే ఇటు ప్రభుత్వ పెద్దలకు సెగ తగిలేలా స్కెచ్ వేశారు. రాజగోపాల్ రెడ్డి డోస్ పెంచుతూ పోతుండటంతో చివరకు పీసీసీ ఎంటర్ కావాల్సి వచ్చింది. కొత్తగా బాధ్యతలు తీసుకున్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో చిట్ చాట్ లో రాజగోపాల్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లామని, పార్టీ లైన్ దాటితే ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఇందిరమ్మ ఇల్లు లాటరీ పద్ధతిలోనే పారదర్శకంగా ఇస్తున్నామని, ఎక్కడ అవినీతి లేదని ఆయన స్పష్టం చేశారు. ఇక తెలంగాణలో కూడా తమిళనాడు స్టార్ విజయ్ తరహా రాజకీయాలు చేస్తానన్న రాజగోపాల్ కామెంట్స్ పై స్పందిస్తూ తమిళనాడు పాలిటిక్స్ వేరు, తెలంగాణ పాలిటిక్స్ వేరు. బాధ ఉంటే పార్టీలో మాట్లాడుకోవాలి, కానీ ఇలా అభ్యర్థులను ప్రకటించడానికి ఆయనెవరు అంటూ పీసీసీ చీఫ్ ఫైర్ అయ్యారు. ఇక్కడ ఒకవైపు రాజగోపాల్ రెడ్డి బాంబులు, మరోవైపు పీసీసీ చీఫ్ వార్నింగ్. ఈ వేడి చల్లారక ముందే కాంగ్రెస్ లో ఇంకో ఎమ్మెల్యే అసంతృప్తి గలం విప్పారు. జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి పెట్టిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఇప్పుడు గాంధీ భవన్ లో కొత్త చర్చకు దారితీస్తోంది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పోస్ట్ పెట్టిన అనిరుద్ రెడ్డి నెక్స్ట్ జనరేషన్ కరప్షన్ పై పోరాడాలి, అవినీతి రహిత సమాజం కోసం నవతరం ముందడుగు వేయాలి అంటూ పిలుపునిచ్చారు. ఇది ఎవరిని ఉద్దేశించి పెట్టారు? రాజగోపాల్ రెడ్డి అన్నట్లే అనిరుద్ రెడ్డి కూడా ప్రభుత్వ పెద్దల అవినీతిని పరోక్షంగా టార్గెట్ చేశారా? ఒకరి తర్వాత ఒకరు ఎమ్మెల్యేలు ఇలా ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వెళ్లగక్కడం వెనుక ఉన్న వ్యూహం ఏంటి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చూసారుగా, ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై ఫోకస్ చేస్తుంటే మరోవైపు సీనియర్ నేతలు ఇలా బాహాటంగానే అవినీతి ఆరోపణలు చేయడం అటు కాంగ్రెస్ క్యాడర్ ను, ఇటు ప్రజలను కన్ఫ్యూజన్ లో పడేస్తోంది. మరి పీసీసీ చీఫ్ ఇచ్చిన వార్నింగ్ కు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భయపడతారా, లేక తన విజయ్ తరహా పాలిటిక్స్ ను మరింత స్పీడ్ ఆఫ్ చేసి సొంత కుంపటి పెడతారా? తుంగతుర్తిలో మందుల సామేల్ వర్సెస్ రాజగోపాల్ రెడ్డి వివాదం ఇంకెంత దూరం వెళ్తుంది? ఇలాగే ఎమ్మెల్యేలు ఒకరినొకరుగా బరస్ట్ అవుతూ పోతే కాంగ్రెస్ హైకమాండ్ తీసుకునే యాక్షన్ ఏంటి? ఈ ప్రశ్నలన్నిటికీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సమాధానం దొరుకుతోంది.